సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనల్ని ఒక పోర్ట్స్ అంటే ఐ మీన్ ఇలా ఇక్కడ చూసిన ఇది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పోర్ట్స్ తీసుకొని చూపించాలి. సో ఇలాగా డిలేస్ వచ్చి ఇక్కడ రావాలన్నమాట టిక్స్. సో ఈ పోర్ట్ ఎలా వస్తుందంటే సపోజ్ ఈ కోడ్ తీసుకుందాం ఒకసారి, కాపీ. సో ఇప్పుడు నేను కోడ్లోకి వెళ్తాను. సో నా కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తా, Ctrl+V. సో ఇది నా అసెంబ్లీ లాంగ్వేజ్లో నేను ఇంత సెకండ్స్ 500 మైక్రో సెకండ్స్ డిలేలో చూపించాలి పోర్ట్స్. సో నేను దీన్ని బిల్డ్ తీస్తాను. ఫస్ట్ బిల్డ్ తీస్తాను. బిల్డ్ తీసిన తర్వాత నెక్స్ట్ డీబగ్, స్టార్ట్ ఆర్ స్టాప్ డీబగింగ్. ఓకే, సో చేసిన తర్వాత ఇప్పుడు నేను నాకు ఇప్పుడు లాజిక్ అనలైజర్ అవసరం లేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను నాకు ఏంటంటే పెరిఫెరల్స్లో నీకు టైమర్ అడిగితే టైమర్ తీసుకుంటారు, అండ్ ఐవో పోర్ట్స్ అడిగితే పోర్ట్స్. సో పోర్ట్స్ 0, సో పోర్ట్ 0 ఉంచుకొని ఇప్పుడు డీబగ్లోకి వెళ్ళి రన్ చేయండి కోడ్ని. సో చూసారా డిలే వస్తుంది. సో 0 నుంచి F మారడానికి దీని మధ్యలో సంథింగ్ టైమింగ్ డిలే అనేది ఉంది. సో 500 మైక్రో సెకండ్స్ డిలే ఉంది ఇక్కడ దీని మధ్యలో. సో ఇలా బిట్స్ రావడానికి. సో ఇది ఒక ఫైనల్ అవుట్పుట్ యొక్క కోడ్. సో ఈ రకంగా మనకి పోర్ట్ అడిగితే పోర్ట్, టైమర్ అడిగితే టైమర్ 1, టైమర్ పెరిఫెరల్స్లో టైమర్ తీసుకుంటే టైమర్ 1, టైమర్ 0. సో టైమర్కి తీసుకుంటే ఇలా ఉంటుంది. సో దానికి కావాల్సిన సెట్టింగ్స్ ఒక కోడ్ పరంగా ఎలా అడిగితే మనం అలా తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇది ఇలా. సో దిస్ ఇస్ ది అవుట్పుట్. ఒక్కోసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి. 0 దగ్గర ఉన్నప్పుడు ఒకసారి, ఇనిషియల్గా ఒకసారి, అండ్ ఐ మీన్ ఇదంతా బ్లాక్ అయినప్పుడు ఒకసారి, 8 టిక్స్ లేనప్పుడు, అండ్ ఫైనల్ టిక్స్ ఉన్నప్పుడు ఒకసారి. సో 3 అవుట్పుట్స్ తీసుకొని కోడ్ ఇలా సబ్మిట్ చేస్తాం మనం. సో ఇలా 3 స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి రిజిస్టర్స్ కింద పెట్టుకొని. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ గెట్ ది పోర్ట్స్.